యా వెల్కమ్ బ్యాక్ గైస్. మనం ముందు చాప్టర్లో ముందు వీడియోలో థియరీ బేస్ ఆఫ్ అకౌంటింగ్ సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేద్దాము. ముందు చాప్టర్లో ఫస్ట్ ఏమేమి చూసామో ఒకసారి చూద్దాము. ఈ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటో చూసాము. ఈ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడాప్టెడ్ బై ద మేనేజ్మెంట్ ఇన్ ద ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనమాట. సో వీటినే ప్రిన్సిపల్స్ అని, కాన్సెప్ట్స్ అని, కన్వెన్షన్స్ అని, పాస్టులేట్స్ అని, అజంప్షన్స్ ఇవన్నీ కూడా అంటారు. ఇవి ఓవర్ ద పీరియడ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి, యూసెస్ని బట్టి, కస్టమ్స్ బట్టి ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. సో ఇవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ లీగల్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. వీటినే బేసిక్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని కూడా అంటారు. సో ఈ బేసిక్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాము. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ ఎంటిటీ అనేది ఓనర్స్ నుంచి డిఫరెంట్ అని చెప్తుంది. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏమో ఏ ట్రాన్సాక్షన్ అయినా మనీలో మెజర్ చేస్తే దాన్ని రికార్డ్ చేయాలి బిజినెస్లో అని చెప్తుంది. దీనికి ఇంకో ఆస్పెక్ట్ కూడా ఉంది. క్వాంటిటీస్లో రికార్డ్ చేయకూడదు, ఓన్లీ మానిటరీ యూనిట్స్లో రికార్డ్ చేయాలని చెప్తుంది. లిమిటేషన్ ఏంటంటే ఇది టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేయదు. నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనేది నియర్ ఫ్యూచర్లో మన బిజినెస్ని ఎండ్ చేయము అనే అజంప్షన్తో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలంటుంది. ఇది ఇంపార్టెంట్ అజంప్షన్, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్లో వాల్యూ ఆఫ్ ద అసెట్స్ ఏ వాల్యూకి రాయాలనేది ఈ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. ఈ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అనేది బేసికల్గా కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఎండ్ ఏ అకౌంటింగ్ పీరియడ్ అంటే ఏంటి, పీరియడ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. జనరల్గా అయితే 12 months. కంపెనీస్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి యాన్యువల్గా ప్రిపేర్ చేయాలి. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో జనరల్గా 1 yearకి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సర్టెన్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏమేమిటి అంటే లిస్టెడ్ కంపెనీస్కి, అలాగే లిస్టెడ్ కంపెనీస్కి ఒకటిని, రిటైర్మెంట్ అండ్ డెత్ ఆఫ్ ద పార్ట్నర్, అడ్మిషన్ ఆఫ్ ద పార్ట్నర్, ఈ కేసెస్లో ఇన్ టర్మ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్కి 2 aspects ఉంటాయని చెప్తుంది. దీనికి ఇంకొకటి అకౌంటింగ్ ఈక్వేషన్. ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ అనేది అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ అనేది చెప్తుంది. కాస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది, బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ని కాస్ట్కి రికార్డ్ చేయాలని చెప్తుంది. కాస్ట్ అంటే ఏంటి అంటే కొన్న దగ్గర నుంచి రెడీ టు యూస్ లోపు జరిగే ఖర్చు అంతా కూడా కాస్ట్ అవుతుంది. మార్కెట్ వాల్యూలో రికార్డ్ చేయము ఫిక్స్డ్ అసెట్స్ని. ఎందుకు అంటే అదంత రిలయబుల్ కాదు, టైం టు టైం చేంజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్ అంటే రెవెన్యూ అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు రియలైజ్ చేయాలంటే వన్ ఇట్ ఈస్ రియలైజ్డ్ అంటే ఏంటంటే మనకి లీగల్ రైట్ టు రిసీవ్ అనేది వచ్చినప్పుడు దాన్ని రికగ్నైజ్ చేయాలని చెప్తుంది. రెవెన్యూ అంటే ఏంటంటే సేల్ ఆఫ్ గూడ్స్ వల్ల కానీ, సర్వీసెస్ చేయడం వల్ల కానీ, లేదంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ, రాయల్టీస్ కానీ, ఏమైనా డివిడెండ్స్ కానీ వచ్చినాయి, వీటన్నిటిని కూడా రెవెన్యూ అంటారు. దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్స్ ఏంటంటే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. దీనికి అకౌంటింగ్ అనేది AS 7లో వస్తుంది. కన్స్ట్రక్షన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 7లో డీల్ చేస్తారు. అలాగే AS 19లోనేమో హైర్ పర్చేస్ అగ్రిమెంట్కి తీస్తారు. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఇది స్పెషల్ టైప్. ఎందుకు అంటే 2 to 3 years పడుతుంది ఒక కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవ్వడానికి. హైర్ పర్చేస్ అగ్రిమెంట్లో ఏం జరుగుతుంది అంటే రెవెన్యూ అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేస్తారు అంటే ఎప్పుడైతే ఇన్స్టాల్మెంట్ రిసీవ్ చేసుకుంటామో అప్పుడు రిసీవ్ చేస్తారు. ఇన్స్టాల్మెంట్ సిస్టమ్కి, హైర్ పర్చేస్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటంటే ఓనర్షిప్ కనుక స్టార్టింగ్ డౌన్ పేమెంట్ అప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇన్స్టాల్మెంట్ సిస్టమ్. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వరకు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే అది హైర్ పర్చేస్ సిస్టమ్ అవుతుంది. సో ఇదంతా కూడా AS 19లో దీని అకౌంటింగ్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో అయితే ఎంతైతే వర్క్ కంప్లీట్ అయిందో ఆ ప్రపోర్షనేట్ బేసిస్లో రెవెన్యూ అనేది రికగ్నైజ్ చేస్తారు. ఇది రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్. నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే మ్యాచింగ్ ఇక్కడ వరకే కదా మనం చూసాం. ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం. మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ఈ ఇయర్లో ఒక రెవెన్యూ మనం రికగ్నైజ్ చేస్తున్నామంటే ఆ రెవెన్యూ రావడానికి ఏదైతే మనం ఖర్చు పెడతామో, మనం కొంత ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వాల్సి ఉంటుంది. ఒక రెవెన్యూ పెట్టాలంటే మనం ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్ని కూడా, ఆ రెవెన్యూకి సంబంధించిన ఎక్స్పెండిచర్ని కూడా అదే ఇయర్లో రికార్డ్ చేయాలనేది ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్ అనేది చెప్తుంది. మ్యాచింగ్ అంటే ఏంటి, ఏదైనా ఒక థింగ్ని మ్యాచ్ చేయడం. ఏమేమి మ్యాచ్ చేస్తాం ఇక్కడ, రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ని మ్యాచ్ చేస్తాం అనమాట. సో చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ అసర్టైనింగ్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్న్డ్ or loss incurred during a period involves reduction of related expenses. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే
ద ప్రాసెస్ అసర్టైనింగ్ ప్రాఫిట్ని కానీ ద ప్రాసెస్ ఆఫ్ అసర్టైనింగ్ ద ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ కానీ లేదంటే లాస్ ఇంకర్ అయ్యాము డ్యూరింగ్ ఎ పర్టికులర్ పీరియడ్. ఎలా చెప్తాము ప్రాఫిట్ వచ్చింది లాస్ వచ్చింది అని అంటే రెవెన్యూ నుంచి రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ని డిడక్ట్ చేస్తాము అని చెప్తున్నాడు. రెవెన్యూ ఎర్న్డ్ డ్యూరింగ్ ద పీరియడ్, ఇందులోంచి రెవెన్యూలోంచి ఎక్స్పెన్సెస్ని రెడ్యూస్ చేయాలి ఆ పీరియడ్లో ఇంకర్ అయినవి. అదే మ్యాచింగ్ కాన్సెప్ట్ చెప్తుంది. ఇట్ స్టేట్స్ దట్ ఇక్కడ చూడండి, ఇట్ స్టేట్స్ దట్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ ద అకౌంటింగ్ పీరియడ్ షుడ్ బి మ్యాచ్డ్ విత్ ద రెవెన్యూ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఎక్స్పెన్సెస్ అనేవి మ్యాచ్ అవ్వాలి దేనికి, ఆ పీరియడ్లో వచ్చిన రెవెన్యూకి. ఈ ఇయర్లో ఎక్స్పెండిచర్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్లో రెవెన్యూ ఇయర్లో రెవెన్యూ వచ్చింది ఈ ఇయర్లో పెట్టిన ఎక్స్పెండిచర్కే. అది మనం నెక్స్ట్ ఇయర్లో రికార్డ్ చేస్తామంటే కుదరదు. ఆ ఎక్స్పెన్స్ ఇయర్లోనే నువ్వు రికార్డ్ చేయాలి. ఆ ఇయర్కి వచ్చిన రెవెన్యూతో మ్యాచ్ అవ్వాలి అది. సో as already stated, revenue is recognized when sale is completed or service is rendered rather than when cash is received. మనకు ఆల్రెడీ తెలుసు రెవెన్యూ అనేది ఎప్పుడు రికార్డ్ చేస్తాం బుక్స్లో అంటే సేల్ జరిగినప్పుడు. క్యాష్ రిసీవ్ చేసుకున్నప్పుడు కాదు, క్యాష్ ఎప్పుడైనా రిసీవ్ చేసుకోవచ్చు. సేల్ జరిగిపోయింది అంటే మనకి లీగల్ రైట్ వచ్చినట్టు, మనం రిసీవ్ చేసుకోవాలి అని రెవెన్యూని. సో అప్పుడే మనం రికార్డ్ చేస్తాం. సిమిలర్లీ ఎక్స్పెన్స్ ఈజ్ రికగ్నైజ్డ్. ఎక్స్పెన్స్ కూడా ఎప్పుడు రికగ్నైజ్ చేస్తాము, ఎప్పుడైతే సేల్ జరిగిందో అప్పుడే. అంటే ఇప్పుడు ఎక్స్పెన్స్ అంటే ఏముంటుందా సేల్కి, మనం పర్చేసెస్ చేసి ఉంటాం కదా, ఆ సేల్ చేయడానికి కొన్ని పర్చేసెస్ చేసి ఉంటాం. ఇన్ కేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ట్రేడింగ్ యూనిట్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే రా మెటీరియల్స్ పర్చేస్ చేసి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతాం. అది ట్రేడింగ్ యూనిట్ అయితే డైరెక్ట్ గూడ్స్ కొని దానికి కొంచెం ప్రాఫిట్ యాడ్ చేసుకొని అయితే ఆల్టరేషన్స్ చేస్తాం, లేదా వితౌట్ ఆల్టరేషన్స్ అమ్మేస్తాం. సో ఇలా మనమైతే కొంచెం ఖర్చు పెట్టుంటాం ఆల్రెడీ ఆ ఇయర్లో ఇన్పుట్స్. సో ఆ ఎక్స్పెండిచర్ని కూడా ఎప్పుడు రికార్డ్ చేయాలి అని అంటే సేల్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే రికార్డ్ చేయాలి. మనం క్యాష్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటామో అప్పుడు కాదు. సో అదే చెప్తుంది మ్యాచింగ్ కాన్సెప్ట్. సో రెవెన్యూ అండ్ ఎక్స్పెన్స్ ఆఫ్ ద సేమ్ పీరియడ్ షుడ్ బి మ్యాచ్డ్. మ్యాచింగ్ 2 థింగ్స్ కదా మ్యాచింగ్ అంటే, ఇంతే మ్యాచింగ్ కాన్సెప్ట్ చెప్తుంది. నెక్స్ట్ ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్. ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఆల్ మెటీరియల్ థింగ్స్ అంటే ఇంపార్టెంట్ అని, మెటీరియాలిటీ అంటే ఇంపార్టెంట్ థింగ్స్ మెటీరియల్ థింగ్స్ అంటే. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్ రిక్వైర్స్ దట్ ఆల్ మెటీరియల్ అండ్ రెలవెంట్, కంపెనీకి రెలవెంట్ అయిన అలాగే ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో కన్సర్నింగ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ మస్ట్ బి ఫుల్లీ అండ్ కంప్లీట్లీ డిస్క్లోజ్డ్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఫుల్గా అన్నీ కూడా డిస్క్లోజ్ చేయాలి, ఏవైతే ఇంపార్టెంట్ అలాగే కంపెనీకి రెలవెంట్, ఈ రెండింటిని కూడా డిస్క్లోజ్ చేయాలని చెప్తుంది ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్. టు ఎన్ష్యూర్ ఫుల్ డిస్క్లోజర్, ఈ ఫుల్ డిస్క్లోజర్ జరగడానికి కంపెనీస్ యాక్ట్ 2013 ఒక ఫార్మేట్ ఇచ్చింది. ఆ ఫార్మేటే షెడ్యూల్ 3 ఫార్మేట్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ అంటారు. ఈ Companies Act has provided a format for the preparation of profit and loss account and balance sheet of the company. So which needs to be compulsorily adhered for the preparation, used for the preparation, adhered to అంటే used for the preparation. ఈ ఫార్మేట్లోని ఏదైతే కంపెనీస్ యాక్ట్ 2013 షెడ్యూల్ 3 ఫార్మేట్ ఇచ్చిందో ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ ఫార్మేట్లోనే కంపెనీస్ అనేవి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. సో ఇది ఎందుకు ఇది ఇచ్చింది అంటే కంపెనీస్ యాక్ట్ అన్ని ఫుల్గా డిస్క్లోజ్ అంటే అన్ని ఆస్పెక్ట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అందులో. ఈ ఫార్మేట్లో జనరల్ యూజర్స్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పబ్లిక్ ఎట్ లార్జ్, జనరల్గా ఎవరు యూజ్ చేస్తారు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని, క్రెడిటర్స్ కానీ సప్లయర్స్ కానీ క్రెడిటర్స్ కానీ డెటార్స్ కానీ బ్యాంక్స్ కానీ ట్యాక్స్ అథారిటీస్ కానీ వీళ్ళందరూ యూజ్ చేస్తారు. వీళ్ళందరూ జనరల్ యూజర్స్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. వీళ్ళందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అంతా ఇంక్లూడ్ అవ్వడం కోసం ఒక ఫార్మేట్ ప్రిపేర్ చేశారు. ఆ ఫార్మేట్ నే కంపెనీస్ యాక్ట్ 2013 షెడ్యూల్ 3 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013లో ఉందన్నమాట. ఇది 1956 కాదు, షెడ్యూల్ 3 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 అంటే 1956లో వచ్చింది. ఇప్పుడు యాక్ట్ అమెండ్ అయ్యి 2013లో ఉంది ఇప్పుడు. ఓకే,
సో ఇది ఒక ఫార్మాట్. సో రెలవెంట్ ఇన్ఫర్మేషన్, మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఫుల్గా కంప్లీట్గా డిస్క్లోజ్ చేయాలి. ఈ షెడ్యూల్కి ఫుట్ నోట్స్ ఉంటాయి, అంటే నోట్స్ టు అకౌంట్స్ అంటారు. బ్యాలెన్స్ షీట్ P&L కింద నోట్స్ ఉంటుంది, అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ బ్యాలెన్స్ షీట్ P&Lలో ఏదైతే మనం రాయలేకపోయామో ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఏవైతే అవన్నీ కూడా ఫుట్ నోట్స్లో రాసుకుంటాం అన్నమాట. ఫుట్ నోట్స్లో కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్. కన్సిస్టెన్సీ కాన్సెప్ట్. ఇప్పుడు కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు కంపారిజన్ జరగాలంటే నేను లాస్ట్ ఇయర్ వేరే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఈ ఇయర్ వేరే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వాడతానంటే అప్పుడు నేను కంపేర్ చేసుకోలేను. లాస్ట్ ఇయర్ ఉన్న ప్రాఫిట్ని ఈ ఇయర్ ఉన్న ప్రాఫిట్ని నేను కంపేర్ చేయలేను, ఎందుకంటే నెట్ ప్రాఫిట్స్ అనేవి 2 ఇయర్స్వి డిఫరెంట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్తో ఫాలో అయ్యి కంప్యూట్ చేసినవి. సో అప్పుడు ఏమైపోతుందంటే డిఫరెన్సెస్ వస్తాయి. సో అది నేను కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. సో అలాంటి డిఫరెన్సెస్ రాకుండా మనం ఏం చేయాలంటే కన్సిస్టెంట్గా ప్రిన్సిపల్స్ని అనేవి ఫాలో అవ్వాలి. అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే సెట్ ఆఫ్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయ్యామో అదే సెట్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని ఈ ఇయర్లో కూడా ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ అలా అని కంపల్సరీ అవే ఫాలో అవ్వాలా, వేరే ఫేర్ ప్రజెంటేషన్ అంటే కరెక్ట్గా చూపించడానికి నేను వేరే ఫాలో అవ్వాలి ఈ ఇయర్, నాకు వేరే లాస్ రెగ్యులేషన్స్ వేరే ఫాలో అవ్వమని చెప్తున్నాయి అంటే అవ్వచ్చు. అప్పుడు ఏం చేయాలంటే డిస్క్లోజ్ చేయాలి, వాటిని ఖచ్చితంగా డిస్క్లోజర్స్లో చూపించాలి. ఇది మేము మార్చాము, ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్ లాస్ట్ ఇయర్ ఫాలో అయినట్టు ఈ ఇయర్ ఫాలో అవ్వలేదు, ఇది ఫాలో అవ్వకపోవడం వల్ల ఫినాన్షియల్ ఎఫెక్ట్ ఎంత ఉంది అని చెప్పి ఒక డిస్క్లోజర్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, ఇది కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ చెప్తుంది. చూడండి, ఇప్పుడు ద కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ వన్స్ ఎ కంపెనీ అడాప్ట్స్ ఎ సర్టైన్ అకౌంటింగ్ పాలసీ ఆర్ మెథడ్ ఇట్ మస్ట్ బి అప్లైడ్ కన్సిస్టెంట్లీ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్. అంటే ఫ్యూచర్లో కూడా ఒకసారి అప్లై చేసిందంటే ఫ్యూచర్లో కూడా అదే ఫాలో అవ్వాలి. దిస్ మీన్స్ దట్ సిమిలర్ ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఓవర్ ద టైమ్ విల్ హ్యావ్ సేమ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఏవైతే సిమిలర్ ఈవెంట్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యూచర్లో కూడా సేమ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఈ ఇయర్ ఒకలా అకౌంటింగ్ ట్రీట్మెంట్, నెక్స్ట్ ఇయర్ ఒకలా అకౌంటింగ్ ట్రీట్మెంట్ మారదు కదా. సో వాటన్నిటికీ కన్సిస్టెంట్గా సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి వాడాలి అని చెప్తున్నారు. దస్ బోత్ ఇంటర్ఫర్మ్ అండ్ ఇంటర్ పీరియడ్. ఇంటర్ ఫర్మ్ అంటే ఏంటి అంటే రెండు ఫర్మ్స్ మధ్య కంపారిజన్, అలాగే ఇంటర్ పీరియడ్ అంటే ఒకే ఫర్మ్లో ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి కంపారిజన్ అనేది పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట, ఇలా కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వడం వల్ల. ఓకే, హవెవర్ ద కన్సిస్టెన్సీ డస్ నాట్ ప్రోహిబిట్ చేంజ్ ఇన్ ద అకౌంటింగ్ పాలసీస్. కన్సిస్టెంట్గా ఉండమని చెప్తుంది, అంతేగాని చేంజ్ చేయొద్దు అని ప్రొహిబిషన్ ఏమి పెట్టట్లేదు వాళ్ళకి. చేంజ్ చేయొచ్చు. ఎప్పుడు చేంజ్ చేయొచ్చు అంటే ఒకవేళ ట్రూ అండ్ ఫెయిర్ ప్రజెంటేషన్ అంటే ఏంటి, ఈ ఇయర్లో కరెక్ట్గా ట్రూ అండ్ ఫెయిర్గా జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ డిస్ప్లే చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వు చేంజ్ చేసి తీరాలి అనే రిక్వైర్మెంట్ వస్తే అప్పుడు మీరు చేంజ్ చేయొచ్చు. కాకపోతే అలా చేంజ్ చేసిన దాన్ని డిస్క్లోజ్ చేయాలి. ఏ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం ఇది జరుగుతుంది అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 1 డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ అనేది దీని నేమ్ అనమాట. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం ఏం చెప్తుందంటే ఒకవేళ ఏదైనా అకౌంటింగ్ పాలసీ కనుక చేంజ్ చేస్తే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కన్సిస్టెన్సీ మిస్ అయితే ఆ అకౌంటింగ్ పాలసీ చేంజ్ చేసినట్టు మెన్షన్ చేసి దాని ఒక ఫినాన్షియల్ ఎఫెక్ట్ ఎంత వచ్చింది అవన్నీ కూడా అందులో మెన్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. అది కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ మెటీరియాలిటీ కాన్సెప్ట్. మెటీరియాలిటీ అంటే ఏంటి అంటే ఇంపార్టెంట్ అన్నమాట. మెటీరియాలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ అని ఎప్పుడు ఒక దాన్ని ఇంపార్టెంట్ అని ఎప్పుడు అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఒక థీఫ్ వచ్చాడు ఆర్గనైజేషన్లోకి, ఆయన అదొక 100 కోట్ల బిజినెస్, 100 కోట్ల కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ జరిగే బిజినెస్. అందులో వాడు ఒక 500 రూపీస్, ఒక థీఫ్ వచ్చి 500 రూపీస్ దొప్పేశాడు. దీనికి ఈ థీఫ్ అనేవాడు 500 రూపీస్ దొబ్బేయడం ఇదంతా మెటీరియల్, ఇంతకన్నా ఇంత పెద్ద బిజినెస్లో 500 రూపీస్ అనేది మెటీరియల్ అమౌంటే కాదు. సో ఈ బిజినెస్ టు బిజినెస్ మెటీరియాలిటీ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అదే ఇప్పుడు బ్యాంక్
బ్యాంక్ ఒక లోన్ ఇచ్చింది. విజయ్ మాల్యా ఉన్నారు కదా, మనకు తెలుసు కదా డబ్బులు తీసుకెళ్ళిపోయారని. ఈ విజయ్ మాల్యా గారు లోన్ రీపే చేయకుండా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయారు. ఆయన లోన్ అమౌంట్ ఆ బ్యాంక్కి మెటీరియల్ అమౌంట్. ఎందుకంటే అది ఆ బ్యాంక్ నెట్వర్క్తో పోల్చితే అది ఆల్మోస్ట్ ఒక 20% అయినా ఉండొచ్చు. సో అంత పెద్ద అమౌంట్ అనేది ఆ బ్యాంక్కి ఖచ్చితంగా మెటీరియల్ అమౌంట్ అవుతుంది. సో మెటీరియాలిటీ అనేది అమౌంట్ టు అమౌంట్, కంపెనీ టు కంపెనీ. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 500 రూపీస్ ఒక స్మాల్ షాప్ ఒక చిన్న పూల కొట్టు ఆమె ఉంది. ఆ పూల కొట్టు ఆమెకి డైలీ ఆమె మహా అయితే ఆమె అసెట్స్ ఎంత ఉంటే ఒక 10,000 ఉంటాయి. ఈ 10,000 అనేది ఈ 500 అనేది ఈమెకి ఇది మెటీరియల్ అవుతుంది ఈ బిజినెస్. సో మెటీరియాలిటీ అనేది బిజినెస్ సైజ్ నుంచి, నేచర్ నుంచి మారుతుంది. బిజినెస్ సైజ్ వల్ల మారిపోతుంది, అమౌంట్ వల్ల మారిపోతుంది. అంటే ఒక బిజినెస్కి ఇంకో బిజినెస్కి డిఫరెన్స్ ఉంది చూసారా. ఆ బిజినెస్ నెట్వర్క్ అనేది తక్కువ పూల కొట్టు అనేది. సో కాబట్టి 500 అనేది మెటీరియల్ అమౌంట్ అయింది. దాని ఎఫెక్ట్ అనేది చూపించాలి ఖచ్చితంగా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో. అదే 100 crores టర్న్ ఓవర్ ఉన్న దాంట్లో 500 రూపీస్ అనేది ఇమ్మెటీరియల్ అయిపోతుంది. చిన్న అమౌంట్, అది పెద్ద అమౌంటే కాదు. సో మెటీరియాలిటీ కాన్సెప్ట్ అనేది దీని గురించి మాట్లాడుతుంది. మెటీరియాలిటీ అనేది బిజినెస్ టు బిజినెస్ చేంజ్ అవుతుంది. అలా సో చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియాలిటీ రిక్వైర్స్ దట్ అకౌంటింగ్ షుడ్ ఫోకస్ ఆన్ మెటీరియల్ ఫ్యాక్ట్స్. Efforts should not be wasted in presenting facts which are immaterial. ఎప్పుడు కూడా బిజినెస్ అనేది మెటీరియల్ ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇమ్మెటీరియల్ థింగ్స్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయకూడదు. అసలు దాని గురించి మెమరీ వేస్ట్ చేయకూడదు, ఎఫర్ట్స్ వేస్ట్ చేయకూడదు అని చెప్పి మెటీరియాలిటీ కాన్సెప్ట్ అనేది చెప్తుంది. మెటీరియాలిటీ అనేది బిజినెస్ టు బిజినెస్ చేంజ్ అవుతుంది, నేచర్ బట్టి చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ అనేది 500 రూపీస్ తక్కువ వచ్చినా సరే అది స్టాట్యుటరీ కాబట్టి అది మెటీరియలే అవుతుంది, ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయినా సరే. ఓకే, అదే నాన్ స్టాట్యుటరీ 500 రూపీస్ అయితే అంటే దాని యొక్క నేచర్ బట్టి కూడా మెటీరియాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది మెటీరియల్ థింగ్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి అవి రికార్డ్ చేయడానికే ఎఫర్ట్స్ పెట్టాలి. మొత్తం అన్ని మెటీరియల్ ఆస్పెక్ట్స్ కూడా కవర్ ఉండాలి అకౌంటింగ్లో. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివిటీ కాన్సెప్ట్. ఆబ్జెక్టివిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఫ్రీ ఫ్రమ్ బయాస్గా ఉండాలి. ఫ్రీ ఫ్రమ్ బయాస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ ఆఫ్ ద బిజినెస్ ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ అన్నీ ఎవరు రాస్తారు? ఫస్ట్ అకౌంటెంట్ రాస్తారు. అకౌంటెంట్ ఎలా రికార్డ్ చేయాలి అంటే ఆయన ఆబ్జెక్టివ్ ఎలా ఉండాలి అంటే ఏమనాలి, డిఫరెన్స్ ఉండకూడదు. అంటే ట్రాన్సాక్షన్ బట్టి నిష్పక్షపాతంగా డీల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ 500 రూపీస్ తీసుకున్నాడు, ఆ ట్రాన్సాక్షన్ నేను రికార్డ్ చేయను అంటే కుదరదు. ఈవెన్ దో ఓనర్ తీసుకున్నా సరే ఆ ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ చేయాల్సిందే. సో అలా బయాస్ లేకుండా ఉండాలన్నమాట. ఎందుకు అని అంటే అప్పుడే కదా ఎలా అంటే క్రెడిబిలిటీ పెరుగుతుంది అకౌంట్స్కి. లైక్ ఇప్పుడు ఎంత ఆబ్జెక్టివ్గా ఉంటే అసలు ఆబ్జెక్టివ్ ఏంటి? అకౌంట్స్ రాయడానికి ఫినాన్షియల్ యూజర్స్కి ట్రూ అండ్ ఫెయిర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉంటేనే కదా వాళ్ళకి అది యూజ్ అవుతుంది, లేకపోతే అసలు అది మిస్గైడ్ చేస్తుంది వాళ్ళని. సో ఆబ్జెక్టివిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసినప్పుడు అకౌంటెంట్ అనేవాడు ఫ్రీ ఫ్రమ్ బయాస్గా ఉండాలి అని చెప్తుంది అనమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ రిక్వైర్స్ ద అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ఎ మేనర్ ఫ్రీ ఫ్రమ్ బయాస్ ఆఫ్ ద అకౌంటెంట్ అండ్ అదర్స్. ఓకే, ఎవరి వల్ల అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అంటే ఏవి లేనివి ఎంట్రీస్ రాయకూడదు, ఉన్న ఎంట్రీస్ని స్కిప్ చేయకూడదు, అలా అనమాట. ఓకే, this can be possible when each of the transaction is supported by verifiable documents or vouchers. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక వౌచర్ ఉందనుకో. వౌచర్ అంటే ఏంటి? ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్. సేల్ చేసామనుకో, సేల్ చేసినప్పుడు ఏమి ఇస్తాము? సేల్స్కి ఒక రిసిప్ట్ ఇస్తాం, బిల్, అదొక డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఇలా ప్రతి ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేసిన దానికి ఒక బిల్ ఉంటే అది ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ మేనర్లో ఉంటుంది అని చెప్తున్నాడు.
One of the reasons for adoption of historical cost as the base for recording accounting transaction is అడ్హెరెన్స్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ. మనం హిస్టారికల్ కాస్ట్ అంటే కాస్ట్కి రికార్డ్ చేయాలి ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పి అనుకున్నాం కదా, అది ఎందుకు అలా రాస్తున్నాము అని అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే ఆబ్జెక్టివిటీ ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఒకవేళ మనం మార్కెట్ వాల్యూకి రాసామనుకో, ప్రైస్ ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ అయిపోతుంది, దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా రీచ్ అవ్వదు, సో ఆబ్జెక్టివిటీ మిస్ అయిపోతుంది. సో అలా ఆబ్జెక్టివిటీ మిస్ అవ్వకుండా ఉండడానికే మనం హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నాం. రైట్, ఆబ్జెక్టివిటీ అర్థమైంది కదా. వితౌట్ బయాస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ రికార్డ్ చేయాలి. అలా రికార్డ్ చేయాలంటే దానికి వౌచర్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ కన్జర్వేటిజం కాన్సెప్ట్. ఈ కన్జర్వేటిజం కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యూచర్లో ఏదైనా లాస్ వస్తే అది ఇప్పుడే రికార్డ్ చేసుకోండి, జాగ్రత్త పడండి. ఫ్యూచర్లో ఏదైనా ప్రాఫిట్ వస్తే అది రియలైజ్ అయ్యే వరకు మీరు రికార్డ్ చేయకండి అనే దాన్ని కన్జర్వేటిజం కాన్సెప్ట్ చెప్తుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేటిజం రిక్వైర్స్ దాట్ ప్రాఫిట్స్ షుడ్ నాట్ బీ రికార్డెడ్ అంటిల్ రియలైజ్డ్. చూడండి, ప్రాఫిట్స్ అనేవి మీరు రియలైజ్ అయ్యే వరకు రికార్డ్ చేయకండి. ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్స్ రియలైజ్ అయ్యే వరకు రికార్డ్ చేయకండి. బట్ ఆల్ లాసెస్ వస్తే కనుక ఈవెన్ దోస్ విచ్ మే బీ రిమోట్ పాసిబిలిటీ, తక్కువ పాసిబిలిటీ ఉన్నా సరే, అసలు అది జరుగుతుందో లేదో తెలీదు, బట్ లాస్ వస్తుందని అనిపిస్తుంది మనకి. అది చాలా తక్కువ, అంటే 1% ఛాన్స్ ఉందని మీకు అనిపించినా సరే ఆ లాస్ గురించి మీరు ఇప్పుడే రికార్డ్ చేయండి. రికార్డ్ చేయడం అంటే ఎలా, దాని గురించి ప్రొవిజన్స్ క్రియేట్ చేయండి. ప్రొవిజన్ అంటే ఏంటి, ఫ్యూచర్ లాసెస్ కోసం మనం కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకుంటాం, సో దాన్ని ప్రొవిజన్స్ క్రియేట్ చేయండి. అంటే ఫ్యూచర్లో వచ్చే లాసెస్ని మనం ఇప్పుడే రికగ్నైజ్ చేసుకొని పాసిబిలిటీ తక్కువ ఉన్నా సరే అది అవ్వడానికి దాని గురించి ఇప్పుడే డబ్బులు పక్కన పెట్టుకుంటాం. అదే ఫ్యూచర్లో ఇన్కమ్ వస్తుంది అని అంటే దాన్ని మాత్రం మనం రికార్డ్ చేయకూడదు. ప్రాఫిట్ వస్తుంది అని అంటే, ఇన్కమ్ కాదు ప్రాఫిట్ వస్తుంది అంటే దాన్ని మనం ఇప్పుడు రికార్డ్ చేయకూడదు అనే దాన్ని కన్జర్వేటిజం కాన్సెప్ట్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ అయిపోయిందండి. ఈ బేసిక్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు సిస్టమ్స్ ఆఫ్ అకౌంటింగ్ చూద్దాం. ఈ సిస్టమ్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటంటే బుక్స్ రాస్తాం కదండి, మనం బుక్ కీపింగ్ అని మాట్లాడుతున్నాం కదా. ఈ బుక్ కీపింగ్ ఎలా చేయాలి ఫస్ట్, అసలు అంటే బుక్ కీపింగ్ ఎలా జరుగుతుంది. ఈ బుక్ కీపింగ్ రాయడానికి కొన్ని విధానాలు ఉంటాయి, అంటే సిస్టమ్స్ ఉంటాయి. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ 2 సిస్టమ్స్ ఉంటాయి. బుక్స్లో ఎలా ఎంట్రీస్ అంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయడానికి అనేది, ఈ సిస్టమ్స్ అనేవి మనం ముందు చాప్టర్లో తెలుసుకుంటాము. బట్ ఇక్కడ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ద సిస్టమ్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, దట్ ఈస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. కంపారిజన్ బిట్వీన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్, ఇక్కడ నేను కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, మీరు చూడండి. డెఫినేషన్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ డెఫినేషన్ ఏంటి అంటే ఇది ఇన్కంప్లీట్ అండ్ అన్సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ అండి. సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఓన్లీ ఒక అకౌంట్ని మాత్రమే రాస్తాం. సో ఇక్కడ మనం అథమెటికల్ యాక్యురసీని చెక్ చేయడానికి ఉండదు. ఇది అన్సైంటిఫిక్, అంటే అసలు సైంటిఫిక్ కాదు, అసలు అది ఇన్కంప్లీట్, అది కంప్లీట్ అయినట్టు కాదు, అది అసలు సిస్టమే కాదు అసలు బేసికల్గా. సో అదొక జస్ట్ మనం ఇప్పుడు ఒక చిన్న షాప్ కీపర్ దగ్గరికి మనం వెళ్ళామనుకో, ఒక షాప్ కీపర్ వాడు ఏమేమి రాస్తాడు, క్యాష్ ఎంత వచ్చింది రాస్తారు మహా అయితే, అంటే ఒక క్యాష్ బుక్ మెయింటైన్ చేస్తారు. ఎవరెవరికి ఈయన డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేర్లు రాసుకుంటారు, ఎవరెవరు ఈయనకి డబ్బులు ఇవ్వాలో ఆ పేర్లు రాసుకుంటారు. ఈయన ఎవరికి ఇవ్వాలి, ఈయనకి ఎవరు ఇవ్వాలి, ఇలా డబ్బులు ఈ 4 అకౌంట్లు మాత్రమే, ఈ 3 అకౌంట్లు మాత్రమే అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల అల్టిమేట్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది, అల్టిమేట్గా బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేయలేము. అసలు అది ఎంత యాక్యురేట్గా ఉంది అసలు ఏముండదు. సో ఇది ఇన్కంప్లీట్ అనమాట. అదే డబుల్ ఎంట్రీ సిస్టంలో అయితే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఫాలో అయ్యి ప్రతి ట్రాన్సాక్షన్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. 2 ఆస్పెక్ట్స్ని రికార్డ్ చేస్తాము. రికార్డ్ చేసి అర్థమెటికల్ యాక్యురసీ అనేది ఇక్కడ తెలుస్తుంది. దీని ద్వారాగా మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాము, P&L ప్రిపేర్ చేస్తాము. ఇది ఒక కంప్లీట్ అండ్ సైంటిఫిక్ మెథడ్. సైంటిఫిక్ అని ఎందుకు అంటున్నామంటే సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ సిస్టమేటిక్గా దీన్ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టమ్ని సైంటిఫిక్ మెథడ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ రికార్డింగ్, ఓన్లీ 1 ఆస్పెక్ట్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ ఇస్ రికార్డెడ్. నేను చెప్పాను కదా ఇందాక, అయితే డబ్బులు ఎంత ఇవ్వాలని రాసుకుంటాడు, అంటే ఆ పర్సన్ నేమ్ రాసుకుంటాడు, ఎంత ఇవ్వాలి రాసుకుంటాడు. అక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏం రాయట్లేదు, అసలు సింగిల్ అకౌంట్ పేరు రాస్తున్నాడు అంతే. అంటే క్యాష్ వస్తే క్యాష్ వచ్చిందని రాసుకుంటాడు అంతే, క్యాష్ బుక్లా మెయింటైన్ చేస్తాడు సింగిల్ అకౌంట్. అదే బోత్ ద ఆస్పెక్ట్స్ని డబుల్ ఎంట్రీ సిస్టంలో రికార్డ్ చేస్తారు.
అకౌంట్స్ మెయింటైన్డ్ ప్రైమరీలీ పర్సనల్ అకౌంట్స్. ఇందాక చెప్పాను కదా, పర్సనల్ అకౌంట్స్లోకి ఏముంటే పేర్లు రాసుకుంటాడు అండ్ క్యాష్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాడు. ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్, పర్సనల్, రియల్, నామినల్. పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేస్తాడు. ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఈ అకౌంట్స్ క్లాసిఫికేషన్ అనేది తర్వాత చాప్టర్లో నేను చెప్తానండి. ప్రజెంట్ అయితే అన్ని రకాల అకౌంట్స్ని, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. 2 ఆస్పెక్ట్స్లో పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ ఏవైనా ఉండొచ్చు. వీటన్నిటిని కూడా ఇందులో రికార్డ్ చేస్తారు. యాక్యురసీ, లెస్ యాక్యురేట్, ఇవంత యాక్యురేట్గా ఉండవు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది. అండ్ ఎర్రర్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది హైలీ యాక్యురేట్, ఎందుకంటే ఇక్కడ చెకింగ్ జరుగుతుంది. అర్థమెటికల్ యాక్యురసీ అనేది ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ఏంటంటే డెబిట్స్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్స్ అవుతాయి. సో ఈక్వల్ అయినప్పుడు అర్థమెటికల్ యాక్యురసీ అంటే, అర్థమెటిక్స్ అంటే ఏంటి, మ్యాథమెటికల్ యాక్యురసీ ఈక్వల్ వస్తే, సో అప్పుడు దాన్ని ఒకవేళ ఈక్వల్ రాకపోతే మనం చెక్ చేసుకోవడానికి ఏదో మిస్టేక్ ఉందని మనకు తెలుస్తుంది. సింగిల్ ఎంట్రీ సిస్టంలో అలా డ్యూయల్ ఆస్పెక్ట్ ఉండదు కాబట్టి అలా మనం చెక్ చేయలేం. ఎవ్రీ ఎంట్రీకి 2 ఆస్పెక్ట్స్ ఉంటే మనకి కంపారిజన్ జరుగుతుంది. ఒకటే ఆస్పెక్ట్ ఉంటే దేంతో కంపేర్ చేస్తాం, సో అప్పుడు చెకింగ్ అనేది ఉండదు. సో యాక్యురసీ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, సూటబిలిటీ, ఇది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఎవరికి సూటబుల్ అంటే స్మాల్ బిజినెస్కి సోల్ ప్రొపరేటర్షిప్. సోల్ ప్రొపరేటర్షిప్ అంటే ఎవరు, సింగిల్ ఓనర్ ఉంటారు కదా, ఒకే ఓనర్ ఉండి బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళని సోల్ ప్రొపరేటర్ అంటారు. ఓకే, నెక్స్ట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది అన్ని బిజినెస్లకి యూజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ స్మాల్ బిజినెస్ అండ్ సోల్ ప్రొపరేటర్. ఎస్పెషల్లీ లార్జ్ బిజినెస్లకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ చెప్పాను కదా, అర్థమెటికల్ యాక్యురసీ కోసం మనం ట్రయల్ బ్యాలెన్స్ అనేది సింగిల్ ఎంట్రీ సిస్టంలో ప్రిపేర్ చేయలేం, ఎందుకంటే డ్యూయల్ ఆస్పెక్ట్ ఉంటే కానీ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయలేం. ట్రయల్ బ్యాలెన్స్ అనేది డబుల్ ఎంట్రీ సిస్టంలో డ్యూయల్ ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ చేయగలం. ఫైనల్ అకౌంట్స్ అనేది ట్రయల్ బ్యాలెన్సే ప్రిపేర్ చేయలేనప్పుడు ఆబ్వియస్లీ ఫైనల్ అకౌంట్స్ డిఫికల్ట్. సో అదే డబుల్ ఎంట్రీ సిస్టంలో ఈజీగా ప్రిపేర్ చేయగలం. లీగల్ వ్యాలిడిటీ నాట్ యాక్సెప్టబుల్ బై లా అనేది యాక్సెప్ట్ చేయదు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని. అసలు బేసికల్గా ఇప్పుడు డబుల్ ఎంట్రీ సిస్టమే అందరూ వాడాలని లా లీగలైజ్ చేసింది. కాస్ట్, బేసికల్గా డబుల్ ఎంట్రీ సిస్టమ్ సైంటిఫిక్ మెథడ్ కాబట్టి అకౌంటెంట్స్ అనేవాళ్ళు కొంచెం అకౌంటింగ్ నాలెడ్జ్ అనేది గ్రిప్ ఎక్కువ ఉండాలి కాబట్టి అది కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది దాన్ని మెయింటైన్ చేయడం. బట్ దీనికి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంత సైంటిఫిక్ నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు కాబట్టి లెస్ ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్ అనమాట. ఫ్రాడ్ డిటెక్షన్, డబుల్ ఎంట్రీ సిస్టంలో ఫ్రాడ్ డిటెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది. ఏదైనా ఫ్రాడ్ జరిగితే, ఏదైనా ఒక బ్యాలెన్స్ కనుక టాలీ అవ్వకపోతే అప్పుడు మనం ఈజీగా ఫ్రాడ్స్ ఏం జరిగాయో అవన్నీ డిటెక్ట్ చేయొచ్చు. అదే సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది, కంపారిజన్కి స్కోపే ఉండదు కాబట్టి డిఫికల్ట్ టు ట్రేస్ అనమాట. ఇది సింగిల్ ఎంట్రీకి డబుల్ ఎంట్రీకి డిఫరెన్స్. సో దీని గురించి అసలు డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి అనేది, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే అనేది ఇంకొంచెం బ్రీఫ్గా నెక్స్ట్ మనకి జర్నల్ ఎంట్రీ టాపిక్ వచ్చినప్పటికీ డబుల్ ఎంట్రీ సిస్టమ్ మొత్తం మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి కూడా రాబోయే చాప్టర్స్లో మనం నేర్చుకుందాం. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఏ బేసిస్ మీద ప్రిపేర్ చేస్తారు అంటే, క్యాష్ రిసీవ్ చేసుకున్నప్పుడు ప్రిపేర్ చేస్తారా, లేదంటే క్యాష్ అసలు ఆ ఇన్కమ్ అనేది అక్రూ అయినప్పుడు అక్రూ అవ్వడం అంటే ఏంటి, లీగల్ రైట్ టు రిసీవ్ అనేది క్రియేట్ అయినప్పుడు రాసుకోవాలా అనే దాని గురించి బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ మాట్లాడుతుంది. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ద టైమింగ్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ రెవెన్యూ అండ్ కాస్ట్ అంటే చూడండి, టైమ్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ ద రెవెన్యూ అండ్ కాస్ట్ ఉంటాయి కదా, అది ఏ టైంలో రికగ్నైజ్ చేయాలి అంటే రిసీవ్ చేసుకున్నప్పుడా లేదా రిసీవ్ చేసుకోగలిగే రైట్ వచ్చినప్పుడు రికగ్నైజ్ చేయాలా అనే దాని మీద అకౌంటింగ్ అనేది 2 అప్రోచెస్లో డివైడ్ చేశారు, 2 బ్రాడ్ కేటగిరీస్లో. ఒకటి క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్, ఇంకోటి అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్. చూడండి, అండర్ క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎంట్రీస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ మేడ్ వెన్ క్యాష్ ఈజ్ రిసీవ్డ్ ఆర్ పెయిడ్. క్యాష్ రిసీవ్ చేసుకున్నా లేదా పేమెంట్ చేసినా అప్పుడు మాత్రమే క్యాష్ బేసిస్లో కనుక మీ ఫర్మ్ కనుక అంటే మీ కంపెనీ ఏదైతే ఉందో అది క్యాష్ బేసిస్ కనుక ఫాలో అయితే మీకు వేజెస్ అనేవి 31st పే చేయాలి.
కానీ మీరు 1st April పే చేస్తున్నారు. అప్పుడు మీరు ఏ పీరియడ్లో రికార్డ్ చేస్తారు? నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్. 1st April అంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ వచ్చేస్తుంది కదా. సో ఆ శాలరీ అనేది నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లోకి మీరు రాసుకుంటారు క్యాష్ బేసిస్లో. ఎందుకంటే మీరు పేమెంట్ చేసింది అప్పుడే కాబట్టి క్యాష్ ఎప్పుడు పే చేస్తే అప్పుడే క్యాష్ బేసిస్లో రికార్డ్ చేయాలి కాబట్టి. అదే అక్రూవల్ బేసిస్లో అనుకో, అక్రూవల్ 31st Marchకి మీకు డ్యూ వచ్చేసింది. సో ఆ పీరియడ్ ఎక్స్పెన్స్ అది. సో మీరు అప్పుడే పే చేయకపోయినా ఆల్రెడీ డ్యూ అంటే లయబిలిటీ ఎప్పుడైతే అరైజ్ అయిందో, లేదా రైట్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకోవడానికి రైట్ ఎప్పుడైతే అరైజ్ అయిందో ఆ టైంలోనే అక్రూవల్ బేసిస్ అయితే కనుక అంటే 31st Marchని ఆ ఎక్స్పెన్స్ కానీ రెవెన్యూ కానీ రికగ్నైజ్ చేస్తారు. చూడండి, అండర్ అక్రూవల్ బేసిస్ హవెవర్ రెవెన్యూ అండ్ కాస్ట్స్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ ద పీరియడ్ ఇన్ విచ్ దే అక్కర్ రాదర్ దెన్ దే పేడ్. ఎప్పుడైతే అక్కర్ అయినాయో అప్పుడు రికార్డ్ చేస్తారు. ఎప్పుడైతే క్యాష్ బేసిస్లో అయితే ఎప్పుడైతే పే చేసామో అప్పుడు క్యాష్ బేసిస్లో రికార్డ్ చేస్తారు. థస్ దిస్ సిస్టమ్ ఈజ్ ఇన్కంపేటబుల్ విత్ ద మ్యాచింగ్ ప్రిన్సిపల్. మనం మ్యాచింగ్ ప్రిన్సిపల్లో ఏం చెప్పాము? ఇన్కమ్ ఎప్పుడైతే వచ్చిందో ఎక్స్పెన్స్ అప్పుడే రెవెన్యూకి ఎక్స్పెన్స్కి మ్యాచింగ్ ఉండాలని చెప్పాము. మరి ఇక్కడ క్యాష్ ఎప్పుడు పే చేస్తే అప్పుడే రికార్డ్ చేస్తాను అంటే క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అనేది మ్యాచింగ్ కాన్సెప్ట్ని ఫుల్ఫిల్ చేస్తుందా? చెయ్యదు. సో అప్పుడు మనం ఏ బేసిస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి? అక్రూవల్ బేసిస్ని. సో ఇండియాలో అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగే నార్మల్గా బేసిస్ ఆఫ్ అకౌంటింగ్లోనే అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ యూస్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. సో ఇది బేసిస్ ఆఫ్ అకౌంటింగ్లో 2 బేసిస్ ఉంటాయి. అయితే క్యాష్ బేసిస్లో ప్రిపేర్ చేయొచ్చు, లేదంటే అక్రూవల్ బేసిస్లో ప్రిపేర్ చేయొచ్చు. బట్ లీగల్గా అయితే అక్రూవల్ బేసిస్నే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. క్యాష్ బేసిస్ చిన్న బిజినెస్లో ఎవరైనా యూస్ చేసుకుంటారు. అంత లీగల్ రిక్వైర్మెంట్ లేని బిజినెస్లో అన్నీ కూడా. నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటంటే కొన్ని మేజర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇందాక చెప్పాం కదా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ జరిగినప్పుడు అదొక స్పెషల్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్కి అకౌంటింగ్ ఎలా చేయాలనేది జనరల్ అకౌంటింగ్ ప్రొసీజర్లా ఉండదు. దానికి స్పెషల్ రెవెన్యూ రికగ్నిషన్ మెథడ్స్ ఉంటాయి. సో దానికి స్పెషల్ టైప్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీస్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రెవెన్యూ అనేది డిఫరెంట్ పీరియడ్స్లో ఒకేసారి రిసీవ్ చేసుకున్న ప్రపోర్షనేట్ బేసిస్లో దాన్ని మనం రెవెన్యూ అనేది రికగ్నైజ్ చేస్తాం. సో అలా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ ఒకటి, లీజ్ అగ్రిమెంట్స్ ఒకటి, ఇంకా హైర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఒకటి, ఇన్వెంటరీకి ఒకటి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని ఒకటి, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇస్తారు. డిప్రిసియేషన్ ఉంటుంది. మనకి ఫిక్స్డ్ అసెట్స్ ఉందనుకో, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అని AS 10 అంటే ఒక ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి ఏంటి ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ చేయాలంటే దాని వాల్యూ మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ వాల్యూ ఏమవుతుంది? ప్రాపర్టీస్ అంటే బిల్డింగ్స్ అనుకోవచ్చు, ఫర్నిచర్ అనుకోవచ్చు. వీటి వాల్యూ ఏమవుతుంది? ఎవ్రీ ఇయర్ తగ్గుతూ ఉంటుంది. అంటే బిల్డింగ్స్కి తగ్గుతుందా వాల్యూ అని అడిగితే బిల్డింగ్స్కి వాల్యూ తగ్గడం అంటే ఎలా చెప్పొచ్చు అంటే బిల్డింగ్ వాల్యూ తగ్గుతుంది అండి, ల్యాండ్ వాల్యూ కాదు. బిల్డింగ్ వాల్యూ తగ్గొచ్చు, అప్రిసియేషన్ ఉంటుంది. బట్ చూస్తే బిల్డింగ్ అనేది డిప్రిసియేషన్కి వెళ్తూ ఉంటుంది. ల్యాండ్కి డిప్రిసియేషన్ ఉండదు ఎప్పుడు కూడా. ఓకే, సో ఇలా డిప్రిసియేషన్కి ఒక సపరేట్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటాయి. ఈ డిప్రిసియేషన్ అకౌంటింగ్ ఎంట్రీస్ అన్నీ కూడా ఎందులో చెప్తుంది? AS 10 అకౌంటింగ్ స్టాండర్డ్ 10. సో ఇలా డిఫరెంట్ స్పెషల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రొసీజర్స్ అన్నిటిని డీల్ చేయడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI అనే బోర్డు కొన్ని ఏవైతే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి స్టాండర్డైజ్ చేసి ఒక స్టాండర్డ్ కింద ఇష్యూ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ స్టాండర్డ్స్ని ఇవి మ్యాండేటరీ, అందరు ఫాలో అవ్వాల్సిన స్టాండర్డ్స్ ఇవి అకౌంటింగ్లో. ఓకే, సో దీని గురించి చూద్దాం. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ రిటన్ పాలసీ డాక్యుమెంట్స్. ఇవేంటి? పాలసీ డాక్యుమెంట్స్, రిటన్ డాక్యుమెంట్స్ అండ్ పాలసీ డాక్యుమెంట్స్ కవరింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్. ఇందులో ఏమేమి ఉంటాయి? ఒక ట్రాన్సాక్షన్ ఉంటే దాన్ని ఎలా రికార్డ్ చేయాలి? రికగ్నిషన్ అంటే రికార్డ్. ఎంతకి మెజర్ చేయాలి అంటే ఆ ట్రాన్సాక్షన్ ఏ వాల్యూకి రాయాలి? ట్రీట్మెంట్ ఎలా ట్రీట్ చేయాలంటే అకౌంటింగ్ ఎంట్రీ ఎలా రాయాలి? ప్రెజెంటేషన్ బుక్స్లో ఎలా ప్రజెంట్ చేయాలి, ఎక్కడ ప్రజెంట్ చేయాలి? అండ్ డిస్క్లోజర్ ఎలా డిస్క్లోజ్ చేయాలి? డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ అంటే ఎక్కడెక్కడ చూపించాలి ఆఫ్ ద అకౌంటింగ్. వేటి గురించి? ఒక అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ గురించి ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. వీటి గురించి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయన్నమాట.
సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఈజ్ అన్ అథారిటేటివ్ స్టేట్మెంట్. ఇది ఒక అథారిటేటివ్ స్టేట్మెంట్. అంటే అథారిటేటివ్ స్టేట్మెంట్ అని ఎప్పుడు అంటాము? ఏదైనా ఒక స్పెషల్ అథారిటీ బోర్డు కనుక ఇష్యూ చేస్తే అది అథారిటేటివ్ స్టేట్మెంట్ అంటారు. ఇది ఎవరు ఇష్యూ చేస్తారు? ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది ఐసీఏ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే బాడీ ఇష్యూ చేస్తుంది. ఇది ఏంటి అంటే ఒక ప్రొఫెషనల్ బాడీ. ప్రొఫెషనల్ బాడీ అంటే ఏంటి? ఏదైతే ఒక బోర్డు ఉంటుందో అది ప్రొఫెషనల్స్ని బయటికి తీసుకురావడానికి యూస్ అవుతుందో, ప్రొఫెషనల్స్ని చేయడానికి అంటే చార్టెడ్ అకౌంటెంట్స్ని ఈ బోర్డే ప్రిపేర్ చేస్తుంది. ప్రిపేర్ చేయడం అంటే క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్గా అవ్వడానికి ఈ బోర్డే రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రొఫెషనల్ బాడీయే అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఇష్యూ చేస్తుంది ఇన్ అవర్ కంట్రీ. ఓకే, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ మ్యాండేటరీ ఇన్ ఇండియా. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి మ్యాండేటరీ. కానీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఏదైనా ఒక స్పెషల్ లా ఉందంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి వాటిని ఓవర్ రైడ్ చేయలేవు. గుర్తుపెట్టుకోండి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ కెనాట్ ఓవర్ రైడ్ ఈజ్ లెస్ దెన్ లా అనుకోవచ్చు. ఏదైనా ఒక స్పెషల్ లా అనుకోవచ్చు. అంటే ఒక లాలో వేరే విధంగా ఉంది, అకౌంటింగ్ స్టాండర్డ్లో వేరే విధంగా ఉందంటే లాలో చెప్పింది మాత్రమే ఫాలో అవ్వాలి, అకౌంటింగ్ స్టాండర్డ్లో చెప్పింది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. లాలో ఏది మెన్షన్ చేయకపోతే, ఏదైనా ఒక లాలో ఏదైనా మెన్షన్ చేయలేదు అని అంటే అప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్. For others, they are mostly followed in practice and considered the best accounting practices, but not legally enforceable. Okay. ద ఆబ్జెక్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అసలు ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎందుకు అంటే ఈ అసలు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఎందుకు పెడతారంటే స్టాండర్డైజేషన్ ఉన్నప్పుడే అందరూ ఒకేలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. సో అలా ఒకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే యూనిఫార్మిటీ వస్తుంది. యూనిఫార్మిటీ వల్ల కంపారిజన్ చేయగలరు. కంపారబిలిటీ చూడండి, ఎలిమినేట్ నాన్ కంపారబిలిటీ. కంపారబిలిటీ వస్తే నాన్ కంపారబిలిటీ పోతుంది. సో రిలయబిలిటీ పెరుగుతుంది. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి క్రెడిబుల్గా తయారవుతాయి. సో స్టాండర్డైజ్డ్ అకౌంటింగ్ పాలసీ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఏఎస్బి అని ఒకటి ఉంటుంది, ఐసీఏ అండర్లో వర్క్ చేస్తుంది. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఇష్యూ చేస్తుంది అనమాట అకౌంటింగ్ స్టాండర్డ్స్ని. ఓకే, ఈ బెనిఫిట్స్, అసలు అకౌంటింగ్ స్టాండర్డ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? అకౌంటింగ్ స్టాండర్డ్స్ హెల్ప్స్ ఇన్ ఎలిమినేటింగ్ వేరియేషన్స్ ఇన్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ టు ప్రిపేర్. వేరియేషన్స్ ఒకలా ప్రిపేర్ చేస్తారు, ఇంకొక రూల్స్ ఫాలో అయ్యి ప్రిపేర్ చేస్తారు. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి అలా వేరియేషన్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేస్తుంది. అకౌంటింగ్ స్టాండర్డ్స్ మే కాల్ ఫర్ డిస్క్లోజర్స్ ఆఫ్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ విచ్ మే నాట్ బి రిక్వైర్డ్ బై లా. సో ఒకవేళ లాలో కొన్ని అంటే షెడ్యూల్ 3 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ మనం చెప్పాం కదా, అందులో రిక్వైర్మెంట్స్ లిమిటెడ్గా ఉన్నాయనుకోండి, కానీ బట్ అవి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యూజర్స్కి అవి కూడా కావాలి. అలాంటప్పుడు ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి డిస్క్లోజ్ చేయమని అడుగుతుంది అనమాట. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ద్వారా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమని అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఉంటే కనుక ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిందే లాలో లేనప్పుడు. సో అలాంటి వాటికి కూడా ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి యూజ్ అవుతాయి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫెసిలిటేట్ కంపారబిలిటీ బిట్వీన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ వల్ల కంపారబిలిటీ పెరుగుతుంది. ఇది ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. సో లిమిటేషన్స్, అసలు అకౌంటింగ్ స్టాండర్డ్స్ యొక్క లిమిటేషన్స్ ఏంటి? అకౌంటింగ్ స్టాండర్డ్స్ మేక్స్ చాయిస్ బిట్వీన్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్స్. ఒక్కొక్క అకౌంటింగ్ స్టాండర్డ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ ఇస్తాడు. ఒకే టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్కి డిఫరెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ ఇస్తాడు. సో దీనివల్ల ఏమవుతుంది, మళ్ళీ అగైన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ ఫాలో అయితే కనుక ఒక్కొక్కసారి అప్పుడు మళ్ళీ కంపారబిలిటీ తగ్గిపోతుంది. సో అదొక బ్యాక్లాగ్. ఇట్ ఈజ్ రిజిడ్లీ ఫాలోడ్ అండ్ ఫెయిల్స్ టు ఎక్స్టెండ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ అప్లయింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇదేంటంటే రిజిడ్గా అందరూ ఒకటే ఫాలో అవుతారు. సో అందరూ ఇదే ఫాలో అవుతున్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ అనేది ఏమవుతుంది అంటే వేరేవి అడాప్ట్ చేసుకోవడానికి తగ్గిపోతుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. వేరే కొత్త అకౌంటింగ్ స్టాండర్డ్ లేని ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ తెలియదు వచ్చినప్పుడు రిజిడ్గా అక్కడే ఉండిపోతుంది. సో ఎక్స్టెన్షన్స్ ఏమి ఉండవు దీనికి. అంటే అఫ్కోర్స్ అవి గుర్తించి మళ్ళీ కొత్త అకౌంటింగ్ స్టాండర్డ్ వచ్చినప్పటికీ ఇట్ విల్ టేక్ టైమ్. సో ఈ గ్యాప్లో రిజిడ్గా ఉంటాయి కదా అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో ఇది ఒక బ్యాక్లాగ్ అనమాట. అకౌంటింగ్ స్టాండర్డ్స్ కెనాట్ ఓవర్ రైడ్ ద స్టాట్యూట్. సో ఇది చెప్పాను కదా ఇందాక స్టాట్యూట్ అంటే లా.
లాని అకౌంటింగ్ స్టాండర్డ్ ఓవర్ రైడ్ చేయలేదు. లాని అకౌంటింగ్ స్టాండర్డ్ రెండు పోటీ పడితే లానే విన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ రిక్వైర్డ్ టు బీ ఫార్మ్డ్ విత్ ఇన్ ద ఎమిట్ ఆఫ్ ద ప్రివైలింగ్ స్టాటస్. ఓకే, నెక్స్ట్ ఇవ్వండి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. మనం అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒక్కొక్కటి డిస్కస్ చేసినప్పుడు అన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ డిస్కస్ చెయ్యము. మనం ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి అకౌంటింగ్ స్టాండర్డ్స్ బ్రీఫ్గా డిస్కస్ చేస్తాము. అది డిస్కస్ చేసినప్పుడు మీకు ఇంకొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. ఇదైతే బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. నెక్స్ట్ ఇంకోటి మనం జిఎస్టీ గురించి తెలుసుకుందాం. అసలు జిఎస్టీ అంటే ఏంటి అని తెలుసుకుందాము. బేసికల్గా ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుందండి. ఫస్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్లోకి ఏమేమి వస్తాయి, మనం ఇప్పుడు మనకి ఇన్కమ్ కనుక 10 lakhs కన్నా 12 lakhs కన్నా ఎక్కువ వచ్చిందనుకో మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. సో అంటే ఇన్కమ్ మనకు వచ్చిన ఇన్కమ్ మీద ఏదైతే మనం అమౌంట్ పే చేస్తామో దాన్నే ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటంటే కంపెనీస్కి వచ్చిన ఇన్కమ్ మీద కంపెనీస్ ట్యాక్స్ పే చేస్తాయి కదా, సో వాటిని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. సో ఇవి రెండు కూడా డైరెక్ట్ ట్యాక్సెస్. ఇన్కమ్ మీద పే చేసే ట్యాక్స్ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్ చేయడం వల్ల, అంటే కన్సంప్షన్ చేయడం వల్ల మనం ఏదైతే ట్యాక్స్ పే చేస్తామో దాన్ని జిఎస్టీ అంటారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇది మనం వచ్చే డైరెక్ట్గా మనం పే చేయట్లేదు, మనం ఒకరికి పే చేస్తాం, వాళ్ళు తీసుకెళ్ళి గవర్నమెంట్కి పే చేస్తారు, అలా ఇండైరెక్ట్గా పే చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అనొచ్చు. ఓకే, ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఇంతకుముందు వేరే ఉండేవి. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, సిఎస్టీ అని, ఇలా డిఫరెంట్ ఉండేవి. వాటి అన్నిటిని మర్జ్ చేసేసి ఒకటే ట్యాక్స్ సిస్టమ్ తీసుకొచ్చారు. దీన్నే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. సో ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం ఇక్కడ. సో జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అండి. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఒక రెండు స్టేట్స్ మధ్య ఏదైనా ఒక గూడ్ సేల్ జరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఒక సేల్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అనేది సెల్లింగ్ స్టేట్, అదే అండ్ కన్సంప్షన్ ఎక్కడ జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది. సో తెలంగాణలో కన్జంప్షన్ జరుగుతున్నప్పుడు కన్జంప్షన్ ఎక్కడ జరుగుతుందో ఆ స్టేటే కన్జ్యూమరే ట్యాక్స్, ఆ ట్యాక్స్ ఏదైతే కలెక్ట్ చేస్తారో ఆ స్టేట్కి డబ్బులు వెళ్తాయండి. కన్జంప్షన్ అనేది, ఇప్పుడు ట్యాక్స్ అనేది ఎవరు పే చేస్తారు? బేసికల్గా కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అంటే అక్కడ కన్జంప్షన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ స్టేట్కి డబ్బులు ఆ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కన్జంప్షన్ జరుగుతుంది, సో తెలంగాణ గవర్నమెంట్కి ఆ ట్యాక్స్ అనేది అమౌంట్ వెళ్తుంది. అంతేనండి కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అంటే. సో జిఎస్టీ ఈజ్ ఎ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కడైతే కన్జంప్షన్ జరుగుతాయో, ఏ స్టేట్లో అయితే కన్జంప్షన్ జరుగుతాయో ఆ స్టేట్ గవర్నమెంట్కే ఇన్కమ్ వెళ్తుంది. సో అందుకే కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అంటారు. ఇట్ ఈస్ ప్రపోజ్ టు బి లెవిడ్ ఎట్ ఆల్ స్టేజెస్ రైట్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్ అప్ టు ద ఫైనల్ కన్జంప్షన్ విత్ ద క్రెడిట్ ఆఫ్ ట్యాక్సెస్ పెయిడ్ టు ప్రీవియస్ స్టేజెస్ అవైలబుల్ యాజ్ సెట్ ఆఫ్ దేర్. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దీన్ని బట్టి మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఏ అనే పర్సన్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, బి అనే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, సి అనే కన్జ్యూమర్ ఉన్నాడు. ఓకే, సో ఏ 100 రూపీస్ వర్త్ ఆఫ్ గూడ్స్ బీకి అమ్మాడు. ఈ అమ్మినప్పుడు ఈయన ఏం చేశాడు? 18% జిఎస్టీ కలెక్ట్ చేశాడు. ఓకే, 18% జిఎస్టీ కలెక్ట్ చేసి మొత్తం ఈయన బీకి ఎంత పే చేస్తాడు? 118 రూపీస్ పే చేస్తాడు. 180 రూపీస్. ఈ ఇందులో 100 రూపీస్ ఏ దగ్గర ఉంటాయి, 18 రూపీస్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి ఏ అనేవాడు. కలెక్ట్ చేసింది ఏ కాబట్టి మ్యానుఫ్యాక్చరర్. ఇప్పుడు ఈయన ఒక ట్రేడర్, ఈయన సికి సేల్ చేస్తారు ఈ అమౌంట్ని విత్ 20% వాల్యూ ఎడిషన్. సరే, 10% వాల్యూ ఎడిషన్. 10% వాల్యూ ఎడిషన్ అంటే ఈయన 100 రూపీస్ కదా ఈయన వాల్యూ కొన్నది, ఇప్పుడు ఈయన 110 రూపీస్కి అమ్ముతాడు ప్లస్ 18% జిఎస్టీ. సో ఈ 110 రూపీస్కి 18% జిఎస్టీ కలెక్ట్ చేస్తారు.
ఓకే. అంటే ఈ ఈ ఈ 18%లో ఈయన ఆల్రెడీ రూ. 18 ఉన్నాయా? ఈ రూ. 18 రూ. 10 మీద 18% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.8 రూపీస్ అనుకుందాం. అంటే టోటల్‌గా ఈయన పే చేసేది సీకి ఎంత? ఈ 110 ప్లస్ 18 ప్లస్ 1.8 ఎంత? 18 ప్లస్ 19.8 129.8 రూపీస్ పే చేస్తారు. ఓకే. ఈ 129.8 రూపీస్‌లో వీడి దగ్గర ఆల్రెడీ 18 రూపీస్ ఏకి పే చేశారు కదా! ఈ 18 రూపీస్ ఇన్పుట్ ఉంటుంది. ఈ 18 రూపీస్ ఇన్పుట్ ఉంటే ఈ ఇన్పుట్‌ని ఈయన పే చేయాల్సింది గవర్నమెంట్‌కి ఎంత? ఈయనది 110 రూపీస్ 19.8 రూపీస్ మొత్తం ఈయన పే చేయాల్సింది గవర్నమెంట్‌కి. ఇందులో ఈయన ఆల్రెడీ పే చేసింది 18 రూపీస్ రెడ్యూస్ చేసి ఇన్పుట్‌ని ఈయన ఇప్పుడు నెట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత? 1.8 రూపీస్. సో ఇక్కడ ఏమైంది? అల్టిమేట్‌గా ట్యాక్స్ అంతా పే చేసింది ఎవరు? సి అనేవాడు ఎవరు? కన్జ్యూమర్ కదా! ఈ కన్జ్యూమర్స్ మొత్తం ట్యాక్స్ ఈ బికి పే చేస్తాడు. ఈ బి అనేవాడు గవర్నమెంట్‌కి ఈ సి అనేవాడేమో ఏ అనేవాడు 18 రూపీస్ గవర్నమెంట్‌కి కట్టాడు. బి అనేవాడు 1.8 రూపీస్ గవర్నమెంట్‌కి కట్టాడు. సి అనేవాడు 19.8 రూపీస్ మొత్తం బేర్ చేసిన అమౌంట్. అల్టిమేట్‌గా బర్డెన్ అనేది ఎవరి మీద పడుతుంది? కన్జ్యూమర్ మీద పడుతుంది. సో ఇక్కడ ఏమైంది? ఎవ్రీ స్టేజ్‌లో ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ స్టేజ్‌లో ఇన్పుట్ వస్తుంది. ఇన్పుట్ అంటే ఆల్రెడీ వాళ్ళు పే చేసిన అమౌంట్ ఇన్పుట్ అంటారు. ఆల్రెడీ వాళ్ళు పే చేసిన ట్యాక్స్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్లోంచి వాళ్ళు పే చేసిన ట్యాక్స్ని రెడ్యూస్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ని గవర్నమెంట్కి పే చేస్తారు. అల్టిమేట్గా బర్డెన్ అనేది కన్జ్యూమర్ మీదకి వెళ్తుంది. సో ఇలా ఇన్పుట్ ట్యాక్స్ మెకానిజం అనేది వర్క్ అవుతుంది జిఎస్టీలో. సో వాల్యూ ఎంతైతే యాడ్ అయిందో దాని మీదే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అండర్ జిఎస్టీ. ఓకే. ఇప్పుడు చూడండి నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు బీ లెవీడ్. ఇది ఎక్కడ లెవీ చేస్తున్నారంటే ఆల్ ద స్టేజెస్ చూసారా? ఏ దగ్గర లెవీ చేశారు, బి దగ్గర లెవీ చేశారు, సి దగ్గర లెవీ చేశారు. ఆల్ స్టేజెస్ రైట్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్ అప్ టు ద ఫైనల్ కన్స్యూమర్. వీడు మ్యానుఫ్యాక్చరర్, వీడు ఫైనల్ కన్స్యూమర్ విత్ క్రెడిట్ ఆఫ్ ట్యాక్సెస్. ఇక్కడ చూడండి, వీడు 18 రూపీస్ పే చేశాడు కదా, వీడు ఇప్పుడు గవర్నమెంట్కి పే చేయాలి. కలెక్ట్ చేసిందేమో 19 రూపీస్ కానీ 19.8 రూపీస్ కానీ పే చేయాల్సింది ఎంత? 1.8. ఎందుకు? వాడు ఆల్రెడీ 18 రూపీస్ ఏ అనేవాడికి పే చేశాడు. ఈ ఏ అనేవాడు ఆల్రెడీ గవర్నమెంట్కి 18 రూపీస్ పే చేస్తాడు. సో అల్టిమేట్గా ఇప్పుడు ఎంత గవర్నమెంట్కి వెళ్ళింది? 19.8 రూపీస్ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. వాల్యూ ఎడిషన్ మీద బి అనేవాడు ఎక్స్ట్రాగా పే చేశాడు. అల్టిమేట్ బర్డెన్ ఎవరి మీద పడింది? కన్జ్యూమర్ మీద పడింది అనమాట. సో అలా కన్జ్యూమర్ మీద పడుతుంది. ఇన్ నట్షెల్ ఓన్లీ వాల్యూ ఎడిషన్ విల్ బి ట్యాక్స్డ్ అండ్ బర్డెన్ ఆఫ్ ద ట్యాక్స్ ఈజ్ బోర్న్ బై ద ఫైనల్ కన్జ్యూమర్. సో ట్యాక్స్ బర్డెన్ అనేది ఎవరి మీద పడుతుంది? ఫైనల్ కన్జ్యూమర్ మీద పడుతుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ ఆన్ కన్జంప్షన్ ఇంప్లైస్. ఇందాక చెప్పాను డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంటి? ట్యాక్స్ వుడ్ accrue to tax-paying authority within which has jurisdiction over the place of consumption. ప్లేస్ ఆఫ్ కన్జంప్షన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఉండే గవర్నమెంట్ చూడండి, ట్యాక్స్ అథారిటీ అంటే గవర్నమెంట్, ఆ ప్లేస్లో ఉండే గవర్నమెంట్కి ఆ ట్యాక్స్ అనేది అక్రూ అవుతుంది, అంటే లయబుల్ అవుతుంది. అంటే తెలంగాణ, ఇందాక చెప్పిన కేసులో తెలంగాణకి ఆ అమౌంట్ అనేది వెళ్తుంది. జిఎస్టీ హ్యాస్ నెక్స్ట్ పాయింట్, జిఎస్టీ హ్యాస్ ఎ డ్యూయల్ ఆస్పెక్ట్ విత్ ద సెంటర్ అండ్ ద స్టేట్ సైమల్టేనియస్లీ లివింగ్ ట్యాక్స్ ఆన్ కామన్ బేస్. ఇక్కడ జిఎస్టీ అనేది బోత్ సెంటర్ అండ్ స్టేట్ కలెక్ట్ చేస్తారు. సెంటర్ అయితే సిజిఎస్టీ, స్టేట్ అయితే ఎస్జిఎస్టీ కలెక్ట్ చేస్తారు. దేని మీద కలెక్ట్ చేస్తారు? కామన్ బేస్ ఏంటి ఇక్కడ? సప్లై. ఎప్పుడైతే సప్లై జరుగుతుందో ఆ సప్లై అమౌంట్ ఉంటుందో ఆ సప్లై మీద సిజిఎస్టీ లెవీ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఎస్జిఎస్టీ లెవీ చేస్తారు స్టేట్ గవర్నమెంట్. ఓకే. నెక్స్ట్ పాయింట్, వెయిట్ ఫర్ ఎ సెకండ్.
నెక్స్ట్ సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అదేంటో చూద్దాం. జిఎస్టీ ఈజ్ ఎ కామన్ లా అండ్ ప్రొసీజర్ త్రూ అవుట్ ద కంట్రీ అండర్ సింగిల్ రెగ్యులేషన్, సింగిల్ అడ్మినిస్ట్రేషన్. జిఎస్టీ అనేది కామన్ లా త్రూ అవుట్ ద కంట్రీ అప్లికబుల్ అవుతుంది. దీనికి ఏం ఎక్సెప్షన్స్ లేవు. ఇది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కంబైన్డ్గా రెగ్యులేట్ చేస్తుంది. జిఎస్టీ ఈజ్ ఎ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఏ స్టేట్ అయితే కన్జంప్షన్ చేస్తుందో ఆ స్టేట్కి ట్యాక్స్ అనేది అక్రో అవుతుంది. అండ్ లెవీడ్ ఎట్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్సంప్షన్. ఎప్పుడు లెవీ చేస్తారు? కన్సంప్షన్ ఎప్పుడు జరిగిందో అండ్ బర్డెన్ ఎవరి మీద ఉంటుంది? కన్జ్యూమర్ మీద ఉంటుంది. జిఎస్టీ ఈజ్ కాంప్రహెన్సివ్ లెవీ అండ్ కలెక్షన్ ఆన్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్ ద సేమ్ రేట్ విత్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ సబ్ట్రాక్షన్. ఇది బోత్ కలెక్షన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద కూడా అప్లికబుల్ అవుతుంది. మినిమం 2 రేట్స్ ఉంటాయి. అంటే జిఎస్టీ సిజిఎస్టీకి ఒక రేటు, ఎస్జిఎస్టీకి ఒక రేటు. అండ్ వేరే రేట్స్ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే సెస్ అని, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అని ఇలా ఉంటాయి కదా, హెచ్ఈసి అని, సర్చార్జ్ అని, ఇలా చాలా చాలా ఉంటాయి. అలాంటి అడిషనల్ ట్యాక్సెస్ ఏమీ ఉండవు ఓన్లీ జిఎస్టీలో. టర్న్ ఓవర్ ట్యాక్స్ ఇలాంటివి ఏమి ఉండవు. మల్టిప్లిసిటీ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనేది కూడా ఉండదు. ట్యాక్సెస్ ఆన్ ట్యాక్సెస్ జరగవు ఇందులో. ఇదొక సమ్ ఇచ్చాను, కుదిరితే కంప్లీట్ చేయండి సమ్, ఓన్గా ట్రై చేయండి. నేను కుదిరితే మీకు ఆన్సర్ ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఓకే, అంతే అయిపోయిందండి. జిఎస్టీ అనేది చూడండి బ్రాంచెస్. జిఎస్టీ ఎలా కలెక్ట్ చేస్తుందంటే ఇంట్రాస్టేట్ మూమెంట్ అంటే గూడ్స్ కనుక ఇంట్రాస్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ అండి. ఇంటర్స్టేట్ అంటే బిట్వీన్ 2 స్టేట్స్. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్రాస్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్. ఇది ఇంట్రాస్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని 2 ప్లేసెస్లో, అంటే రాజమండ్రి నుంచి కాకినాడకి ఏదైనా సప్లై జరిగితే అది ఇంట్రాస్టేట్. ఇంటర్స్టేట్ అంటే బిట్వీన్ 2 స్టేట్స్, అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ మధ్యలో ఏదైనా జరిగితే అది ఇంటర్స్టేట్ జరిగిన ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ జరిగిన, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అంటే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకున్న వాటికి ఐజిఎస్టీ అప్లికబుల్ అవుతుందండి. అదే ఒకవేళ ఇంట్రాస్టేట్ అయితే సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. సిజిఎస్టీ సెంటర్ది, ఎస్జిఎస్టీ స్టేట్ది. ఐజిఎస్టీ బోత్ సెంటర్ అండ్ స్టేట్ కాంకరెంట్గా లెవీ చేస్తారు. ఇవేనండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్. ఇంకొకటి కూడా ఉంటే యూనియన్ టెరిటరీస్లో కనుక జరిగితే అది యూటీజీఎస్టీ, యూనియన్ టెరిటరీ జిఎస్టీ అంతే. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ అన్నమాట. ఓకే, సో అంతే అండి. సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.